ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సరికొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే వీడియో ఏంటి అంటే చేపల చెరువుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు చేపల చెరువుతో మనం బిజినెస్ ఎలా చేసుకోవచ్చు, అది ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకు వచ్చే లాభాలు ఎలా ఉంటాయి, అసలు ఎలా మెయింటైన్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే కొంచెం తక్కువ పెట్టుబడిలో బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో, మరీ అంటే తక్కువ కాదు, కొంచెం బెస్ట్ బిజినెస్ అవుతుంది ఇది. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా కూడా అనమాట. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్గా చేపల చెరువుల పెంపకం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి అసలు ఏంటి చేపల చెరువులు, మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చేపల పెంపకం గురించి చెప్పట్లేదు. మనకి న్యాచురల్గా నేను ఓన్లీ పల్లెటూరుల్లో చాలా మంచి బిజినెస్ అవుతుంది ఇది. చాలామంది ఉంటారు కదా పల్లెటూరుల్లో, కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ బిజినెస్ చేసుకోవాలని డబ్బులు ఉండి చేయాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, ఓన్లీ పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకి. సో ఎలా అంటే మన చిన్నప్పటి నుంచి మన ఊర్లలో చాలా చెరువులు ఉంటాయి కదా, మన ఊరు చుట్టుపక్కల కానీ పక్కన ఊర్లలో కానీ ఇంకా మన ఊరు తర్వాత ఊర్లలో కానీ అలా చెరువులు ఉంటాయి కదా. సో ఆ చెరువులు ఏంటంటే మనం వెళ్ళి ఊరి గ్రామస్తులతో మాట్లాడుకొని మాకు ఆ చెరువు లీజుకి ఇవ్వండి అని చెప్పి మనం ఆ చెరువు లీజుకి తీసుకొని మనకు కావాల్సిన ప్రొటెక్షన్ అంతా చేసుకొని మనం దానిలో చేప పిల్లల్ని, ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకుంటే ఈ చేప పిల్లలకి అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా మనకి బయట ఇప్పుడు సిటీస్లో కానీ కొంచెం పట్టణాల్లో కూడా చేపల చెరువులు పెంచి చేస్తూ ఉంటారు కదా, వాటికైతే లక్షలు ఖర్చు అవుతుంది. కానీ దీనికి అసలు అంత ఖర్చు అవ్వదు. దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. ఒకసారి మీరు క్లారిటీగా వినండి నేను చెప్పేది. ఫ్రెండ్స్, మనకి ఇలాగా మనం ఫస్ట్ చెరువుని ఎలా తీసుకోవాలంటే, మనం ఊర్లో ఉండే చెరువుని ఒకటి గ్రామస్తులతో మాట్లాడుకొని ఆ చెరువుని మనం ఫస్ట్ చూసుకొని, ఇప్పుడు మనకి ఎండాకాలంలో ఉంటుంది కదా, ఎండాకాలంలో చెరువు ఎండిపోయి ఉంటుంది కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ మట్టి ఎక్కువగా ఉంటుంది కదా, ఆ మట్టినంతా తవ్వించుకొని శుభ్రంగా నీట్గా చేసుకొని మొక్కల్ని క్లీన్ చేసేసి, ఇప్పుడు మనకి రైనీ సీజన్లో ఇంకా వింటర్ సీజన్లో ఒక్కసారి చేయిస్తే చాలు. ఎందుకంటే మనకి చెరువులు ఒక్కసారి బాగు చేయించామంటే మనం ఒక 2-3 సంవత్సరాల దాకా మనం వాడుకోవచ్చు అనమాట వీటిల్ని. ఇలాగా మనం చెరువుని ఫస్ట్ లీజుకి తీసుకోవాలి. గ్రామస్తులతో మాట్లాడుకొని మేము ఇంతగా తీసుకుంటున్నాము, ఇన్ని సంవత్సరాలు సాగు చేసుకుంటాము అని చెప్పి తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు రైనీ సీజన్లో వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ వచ్చిన తర్వాత మనం దానికి కావాల్సిన ప్రొటెక్షన్ అంతా చేసిన తర్వాత చేప పిల్లల్ని ఎక్కడ తీసుకోవాలి అంటే, మనకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనకి చేప పిల్లల్ని అమ్ముతారనమాట. అలా తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మత్స్యకార శాఖకి సంబంధించిన దానిలో కూడా మనకి ఫ్రీగా ఇస్తుంది ఈ సీడ్స్ అనేవి, చేప పిల్లల గుడ్లు అనేవి ఇస్తారు. అలా కూడా తీసుకోవచ్చు. ఇంకా మీకు ఆల్రెడీ ఉంటారు కదా ఊర్లో తెలిసిన వాళ్ళు, అలా కూడా మీరు అడిగి తీసుకొని చేప పిల్లలు ఏ రకమైతే చేపలు మీరు కావాలనుకుంటున్నారో అలాంటి రకం చేపల గుడ్లు తీసుకెళ్ళి మనం చెరువులో వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మనకి కొన్ని రకాల సీడ్స్ అనేవి మనం ఏవైతే సాగు చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు చేపల్లో రకాలు ఉంటాయి కదా, చాలా రకాలు బాగా పెరుగుతాయి అలా అనుకుంటారో, ఇప్పుడు కొరమీన్ చేప కానీ, బొచ్చ చేప కానీ, తోక చేపలు కానీ, ఇక్కడ శీలావతి చేపలు కానీ, ఇవన్నీ బాగా పెంచుతారు. వీటికి డిమాండ్ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఏదో కొన్ని రకాలు మనం తెచ్చుకొని ఆ చేపల్ని అందులో పిల్లల్ని గుడ్లని అందులో వేసేసి మనకి ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. మనకి ఈ చెరువులు ఏవైతే కావాలనుకుంటున్నామో అట్లాంటి వాటికి ఫుడ్ వేసుకొని, అసలు ఫుడ్ వేయకపోయినా ఎందుకంటే ఇవి న్యాచురల్గా ఉండేవి కాబట్టి మనం పెట్టిన వాటర్ కూడా న్యాచురల్గా వస్తాయి. అందులో ఉండే పాచి మనకు కావాలంటే ఇప్పుడు తౌడు అలాంటివన్నీ వేసుకోవచ్చు చేపలకి ఫుడ్. లేదు అనుకుంటే అవి న్యాచురల్గా కూడా చాలా బాగా పెరుగుతాయి. ఎందుకంటే మనం అంత ఈజీగా పెంచుతున్నాం కాబట్టి న్యాచురల్ చెరువులో వేసి చెరువుకి పాచి చేపలు తినే పురుగులు, చిన్న పురుగులు అలాంటివి తిని అవి పెరుగుతాయి. ఇలా కావాలన్నా చేసుకోవచ్చు, అలా కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనం గుడ్లని వేసి ఆ చేపలని పెంచిన తర్వాత క్రాప్కి వస్తాయి కదా, అలాగా అప్పుడు ఫ్రెండ్స్ ఇలాగా మనకి సంవత్సరంలో ఒక 3 times మనం ఈ క్రాపింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి కొన్ని చేపల రకాలు ఉంటాయి కదా, ఒక చేప రకం అయితే ఇన్ని రోజుల్లో పెద్దగా అయిపోతాయి, ఇన్ని రోజుల్లో అని. ఇప్పుడు మనకి బొచ్చ చేపది కనుక తీసుకుంటే అది ఒక 1-2 నెలల్లో అది మినిమం కేజీ చేపగా మనకు వచ్చేస్తుంది వెయిట్తో. అలాగా మనం ఒక క్రాప్కి తీసుకొని వాటిని బయటకి తీసి ఇప్పుడు మనకి మార్కెట్లోకి కానీ ఫిష్ మార్కెట్లు అలా డీలర్స్ మార్ట్లో పక్కన ఉన్న సిటీకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మనం పెద్ద మొత్తంలో కూడా చేయాలంటే చేయొచ్చు. అసలు
ప్రాఫిట్స్ అయితే ఇందులో మనకి అద్భుతంగా ఉంటాయి. అలాగే మనం సంవత్సరంలో ఒకసారి అయిపోగానే చెరువు మొత్తం క్లీన్ అవ్వగానే మళ్ళీ గుడ్లు తెచ్చుకుని వేసుకుంటాము. అసలు మనకి ఈ గుడ్లకు కూడా ఖర్చులో చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. 20,000 నుంచి 30,000 మనకి ఈ సీడ్స్ అనేవి మనకి వచ్చేస్తాయి అనమాట. సో అంతే, మనం చేయాల్సిన ఖర్చు అంతే, చాలా తక్కువ ఖర్చుతో మనకి లక్షల్లో మనం ఆదాయం చూడొచ్చు అనమాట ఈ బిజినెస్ లో. ఫ్రెండ్స్, అలా మనం సంవత్సరంలో 3 times క్రాప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇప్పుడు ఈ చెరువులు మనం ఏవైతే వేసుకుంటున్నామో దానికి కాపలాగా నైట్ ఒక మనిషిని మనం కాపలా పెట్టుకోవాలి. సో ఇలాగా ఫ్రెండ్స్, మనం ఒక మనిషిని కనుక ఇప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా మనకి దొరికిపోతారు ఊర్లలో. అంటే వాళ్ళకి నెలకి 8,000 10,000 ఇచ్చినా కూడా ఈజీగా వచ్చి నైట్ అంతా కాపలా ఉంటారు. అలాగనే మనకి చెరువు చుట్టూరు ఎక్కడన్నా నీళ్లు లీక్ అయిపోయి పారుతున్నా కానీ అక్కడ గండి కొట్టుకోవడం కానీ, అలాంటి నెట్లు పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఇప్పుడు నైట్ పూట దొంగతనానికి వస్తారు చేపలకి. అలాంటి వాటి నుంచి ఈ మనిషి మనకు కాపలా పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మన చెరువులో చేపలని బాగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి చేపలు ఫాస్ట్గా గ్రో అవ్వాలి, మనం ఫాస్ట్గా బిజినెస్ రన్ చేసుకోవాలి అంటే మీరు వాటికి మేత కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు తౌడు లాంటివి కానీ ఫుడ్స్ ఉంటాయి, చేపల ఫుడ్స్, అవి కొని అవన్నీ వేసుకొని పెంచవచ్చు. లేదు మీకు ఇలాంటి కంటే న్యాచురల్గా పెరిగిన చేపలే మంచిగా ఉంటాయి, వాటికి డిమాండ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలానే పెంచడానికి ట్రై చేయండి. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, ఇందులో మనకి ప్రాఫిట్స్ అయితే అసలు అద్భుతంగా ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. మీకు తెలుసు ఆల్రెడీ మనం బయట చేప కొనుక్కుంటే ఎంత ఖర్చు ఉంటుందో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇంకా మనం అలా కేజీల లెక్కన ఇన్ని చేపలు అమ్ముతాం కాబట్టి మనకి బల్క్ అమౌంట్లో చేపలు వస్తాయి కాబట్టి అవన్నీ ఒకసారి అమ్ముతాం, మనకి ప్రాఫిట్ అనేది ఒక్కసారిగా వచ్చేస్తుంది. లక్షల్లోనే ఉంటుంది కంపల్సరీగా ఆదాయము, అందులో డౌటే లేదు. మనం పెట్టింది ఎంత ఖర్చు, మహా అయితే 50,000 40,000 పెడతాం, అంతకు మించి పెట్టాం. కానీ మనకు వచ్చేది దానికి డబుల్ ట్రిపుల్ కూడా వస్తుంది ప్రాఫిట్ అనేది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇలాంటి వాటికి ఫస్ట్ మీరు చిన్న చిన్న చెరువులు తీసుకొని ట్రై చేయండి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి పెద్ద పెద్ద చెరువులు 1 2 అంతకంటే ఎక్కువ కూడా తీసుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ చెరువులో చేపలన్నీ ఒక పక్వానికి వచ్చినప్పుడు మనం ఒక 5గురిని ఆ రోజు వరకు మనుషుల్ని మాట్లాడుకొని వాటిని అన్నింటినీ బయటికి తీయించి మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అనమాట. అసలు మార్కెటింగ్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఎలా చేస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని మీకు ఒకసారి ఇంకా బాగా ఐడియా వస్తుంది అనమాట. నాకు తెలిసిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఫుల్గా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వెంటనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇంకా ఈ బిజినెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు కొత్త బిజినెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా బిజినెస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.